మిరిం కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1.5 కప్పు, పుట్నాల పప్పు 1/4 కప్పు, ధనియాలు 1/4 కప్పు, మెంతులు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, మెత్తని ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, తెల్లగడ్డ రెబ్బలు 6, నూనె 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 4 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొన్ని సెకండ్స్ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి, మొత్తం క్రిస్పీగా వచ్చేంత వరకు. చిన్న మిక్సీ జార్లో వేయించుకున్నవి మెత్తని ఉప్పు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్ చేసుకొని బౌల్లోనికి తీసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం మగ్గించుకొని ఆఫ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్లో ఈ పోపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి మిరిం తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోనికి ఈ పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.